గూడెం ముత్యాల నాయుడు గారు ఇక లోకల్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఉన్న మాడుగుల్లో ఓట్లు వేస్తే సరిపోద్దా? మిగతా నియోజకవర్గాల్లో మీకు ఓట్లు అవసరం లేదా? సీఎం రమేష్ అన్న వ్యక్తి ఈ భారతదేశ పౌరుడు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఎటువంటి నమ్మకం అంటే డైరెక్ట్ గా మోడీ గారి కాడికి వెళ్ళి ఏదన్నా సాధించి పెడతారన్న గర్వంతో మేము ఆయనకి ఓట్లు వేయడం జరుగుతుంది. మా యువత చాలా అఖండ మెజారిటీతో ఆయన గెలిపించడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు మాడుగుల్లో డిప్యూటీ సీఎం అయ్యి మా యొక్క నియోజకవర్గాలకి మీరు స్థానికుడిగా ఏం తెచ్చారని మేము అడుగుతున్నాం. గూడెం ముత్యాల నాయుడు గారికి మీరు లోకల్ అంటే సరిపోదండి. మీరు పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారని ఈరోజు మీరు పార్లమెంట్కి వెళ్ళడానికి మీకు సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అని బుద్ధి ఉండాలి. మేము అడిగేది ఒకటేనండి, లోకల్ అంటే ఏముండదు. మీరు గెలిచిన సీఎం రమేష్ గారు గెలిచిన పార్లమెంట్కి ఢిల్లీకి పోవాల్సి ఉంటుంది. నేను అలా మాడుగుల్లో కూర్చుంటానంటే నీకేమొచ్చని అడుగుతున్నావు. నువ్వు తెలుగులో తిరంగా మాట్లాడలేవు. నువ్వు సీఎం రమేష్ పై దాడి చేయించడం మొగాడు కాదు. మేము జనసేన నుండి తీవ్రంగా ఖండిస్తున్నావు. నీకు దమ్ముంటే నువ్వు మా నర్సీపట్నం స్థానికంగా ఓట్లు వద్దని నువ్వు అడగలవా? స్థానికుడిగా నువ్వు ఏం సాధించి పెట్టు? డిప్యూటీ సీఎం గా నువ్వేం పీకేవని మేము అడుగుతున్నావు. నువ్వు మాత్రం ఇలాంటి అరాచకాలు చేస్తే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ ఇంటికి వచ్చి ముట్టడిస్తాం. జనసేన సత్తా, బీజేపీ సత్తా, కూటమి ప్రభుత్వం సత్తా నీకు చూపెడతాం. 13వ తారీఖు దాకే నీకు డెడ్ లైన్. తర్వాత నీ కుక్క బతికి మేమేమో చూపిస్తాం, రోడ్ల మీద లాగుతాం. ఈ యొక్క అరాచకాలని నువ్వు అర్జెంటుగా అరికట్టకపోతే మాత్రం మా తీవ్రమైన నిరసన. నువ్వు కనీసం నువ్వున్న గ్రామ పంచాయతీ నువ్వు పెద్ద పోటీగాడు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. కనీసం నీ మండలానికి న్యాయం చేయనాడు. ఈ పార్లమెంట్కి నువ్వేం పేగలవని మేము అడుగుతున్నావు. మేము తగ్గుతున్నామంటే సీఎం రమేష్ గారు ఒక మంచితనాన్ని పార్లమెంట్ దాకా ఢిల్లీ దాకా తీసుకెళ్దామని మా ఆశయాల్ని నువ్వు రెచ్చగొడుతున్నావు. నువ్వు రెచ్చగొట్టావంటే మేము తీవ్రమైన పరిణామాలు నీపై చూపెట్టవలసి ఉంటుంది. ఈ రోజు నర్సీపట్నం కానీ ఈ 7 నియోజకవర్గాల్లో నీకు ఓటు ప్రతిదీ లోకల్ కాదు. నీ మాడుగులు నీ పంచాయతీ వరకే నీ ఓట్లు నువ్వు లోకల్గా చూపించుకుంటావా? లేకపోతే ఇలా అరాచకాలు చేస్తే ఎవడో ఓటేయడానికి రెడీ లేడు. కాబట్టి నీ యొక్క అరాచకాన్ని తగ్గించాలి.